పొద్దుతిరుగుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ఒకటి. ఖరీఫ్, రబీ, వేసవి మూడు కాలాల్లోనూ పొద్దుతిరుగుడును సాగు చేస్తారు. సాధారణంగా రబీ పంటగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుతారు. అంతేకాకుండా వరి మాగాణుల్లో ఖరీఫ్ వరి తర్వాత కూడా విత్తుకుంటూ ఉంటారు. చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉండే ఈ పంటలో ప్రధాన సమస్య గింజ తాలు రావటం. పువ్వు పెద్దగా ఉన్నా దానిలో సగానికి పైగా తాలు గింజలు ఉంటే దిగుబడి బాగా తగ్గిపోతుంది. పొద్దుతిరుగుడులో తాలు ఏర్పడడానికి పలు రకాల కారణాలున్నాయి. పోషకాలు లోపించినా, పరాగ సంపర్కం సరిగా జరగకపోయినా తాలుగింజలు వస్తాయి. అయితే సాగు ప్రారంభం నుంచి మనం చేపట్టే యాజమాన్య చర్యలతో ఈ సమస్యను అధిగమించే వీలుంటుంది. పొద్దుతిరుగుడులో తాలుగింజలు రావడానికి కారణాలు, గింజ నిండుగా కట్టి దిగుబడి పెంపొందించే మార్గాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనకి శ్రీకాకుళం, ఉత్తర కోస్తా జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను కూడా కొద్ది విస్తీర్ణంలో వేస్తున్నారు. చాలా వరకు ఆలస్యంగా వేయడం ఒక కారణం వల్ల కూడా దిగుబడులు తగ్గడం, అదేవిధంగా గింజలు సరిగా నిండకపోవడం, అంటే తాలు గింజలు ఎక్కువ వచ్చేసి దిగుబడి తగ్గడం కూడా మనం గమనిస్తున్నాము. దీనివల్ల మన పొద్దుతిరుగుడు విస్తీర్ణం కూడా తగ్గుతూ వస్తుంది. మరి దిగుబడి పెరగాలంటే తాలు గింజలు రాకుండా పొద్దుతిరుగుడులో కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో అన్నీ కూడా ఒకటి వరుసల్లో వేసుకోవడం ఒక పద్ధతి, అదేవిధంగా సరైన మోతాదులో విత్తన మోతాదు వాడడం అనేది. మంచి బలం ఉన్నటువంటి నేలలు అయితే వరుసకి మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు వచ్చే విధంగా వరుసల్లో వేస్తే మొక్కలకి సరైనటువంటి పోషణ, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంటాం, సదుపాయాలన్నీ ఉండి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చి తాలు గింజలు రాకుండా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎరువులు విషయానికి వస్తే కనుక తాలు గింజలు రాకుండా ఉండాలంటే మరి నీటిపారుదల కింద మనం ఈ రబీలో వేస్తాం కాబట్టి ఈ ఎరువుల యాజమాన్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో కొద్దో గొప్ప ఫాస్ఫరస్ ఎరువు కానీ లేదా డిఏపి కొద్దిగా వేయటం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఎకరానికి మనం కనుక సిఫార్సు కనుక చూసుకుంటే సుమారుగా 65 కేజీల వరకు యూరియా, 150 కేజీల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 20 కేజీల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి ఒక ఎకరానికి అవసరం అవుతాయి. ఇది నూనె గింజ పంట కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే భాస్వరం ఎరువును అందించాలని, ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఒక మూలకం ఉంటుంది కాబట్టి అది గింజ నిండడానికి, నూనె శాతం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పొద్దుతిరుగుడులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 150 కిలోలు చివరి దుక్కులోనే వేయమని చెప్తాం. అదేవిధంగా పొటాష్లో సగము, యూరియా ఏదైతే మనకు 65 కేజీలు ఉంటాయి అందులో 3వ భాగం, వీటిని చివరి దుక్కులోనే వేసుకోగలిగితే పంట మొదటి దశలో ఏపుగా ఆరోగ్యంగా పెరగడానికి, వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పంట వేసిన 30 రోజులకి మళ్ళీ యూరియా ఏదైతే మనం 3 భాగాలు చేసుకున్నామో అందులో 2వ భాగాన్ని వేస్తూ తప్పనిసరిగా నీటి యాజమాన్యం, అంటే ఎరువులు ఎప్పుడు వేసినా కానీ భూమిలో పదును, తేమ ఉండేటట్టు చూసుకొని ఎరువుల వేయడం అనేది చేయాలి. ఇక 3వ దప్పగా మనకు సుమారుగా 50-55 రోజుల్లో పూత బాగా ఉండేటువంటి టైం ఉంటుంది. ఆ టైంలో మిగిలినటువంటి పొటాష్ ఆ సమయంలో వేస్తే మనకి తాలు గింజల సమస్య చాలా వరకు తగ్గి ఈ గింజ బరువు పెరగడం, అదేవిధంగా దిగుబడి పెరగడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది నూనె గింజ పంట కాబట్టి దీనికి ఎకరానికి 8 నుంచి 12 కేజీల గంధకాన్ని చివరి దుక్కులోనే వేసేయాలి. లేదనుకుంటే పంట 30-35 రోజుల సమయంలో ఉండేటప్పుడు జిప్సంలో కూడా మనకి ఈ సల్ఫర్, గంధకం అనేటువంటి పోషకం ఉంటుంది కాబట్టి ఎకరానికి 50 నుంచి 60 కేజీల జిప్సం ఎరువు కనుక మనం పొలంలో 30 రోజులు కనుక వేసి మనం గొప్పు తవ్వి మొక్క మొదలకు కనుక వేసుకోగలిగితే నూనె గింజ శాతం కానీ, నూనె గింజ తాలూకా బరువు కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా బోరాన్ పోషకం కూడా గింజ బాగా నిండటానికి, అదేవిధంగా పువ్వు బాగా ఎక్కువ రావడానికి, ఫలదీకరణం బాగా జరగటానికి ఈ బోరాన్ పోషకం కూడా పొద్దుతిరుగుడులో చాలా ముఖ్యమైనటువంటి పోషకం. చివరి దుక్కులోనే ఎకరానికి 10 కేజీల బోరాన్ పౌడర్ రూపంలో వేసి దుక్కు చేసుకొని విత్తనాలు వేయడం ఒక పద్ధతి. లేదు చివరి దుక్కులో వేయలేకపోతే పంట సుమారుగా 35 నుంచి 40 రోజుల సమయంలో 2 గ్రాముల బోరాక్స్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంట ఎప్పుడూ కూడా కీలక దశలు ఉంటాయి. ఆ దశలో ఎప్పుడు కూడా నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలి.
అంటే మనకి ప్రొద్దుతిరుగుడికి సుమారుగా మనకి 4 నుంచి 5 దఫాలు నీటి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటికి ఇబ్బంది లేకుండా గింజ నిండుతున్న సమయంలో తప్పనిసరిగా నీటి సదుపాయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చుకోవాలి. మనం ప్రొద్దుతిరుగుడులో ఈ తాలు గింజలు రాకుండా ఉండాలంటే ఇతర యాజమాన్యంలో భాగంగా ఏంటంటే మనం పువ్వు విడిచిన తర్వాత గింజ నిండుతున్నప్పుడు ఫలదీకరణం జరుగుతున్న సమయంలోనే మెత్తటి గుడ్డతో క్లాక్ వైజ్ అంటే గడియారం తిరుగుతున్న దిశలో గనక మనం పుష్పం మీద గనక రుద్దితే ఎక్కువ ఫలదీకరణం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెల్లవారి 7 నుంచి 9 గంటల సమయంలో మనం గనక మెత్తటి గుడ్డతో గనక వలయాకారంగా దాని మీద రుద్దితే మనకి ఎక్కువ ఫలదీకరణం జరిగి ఎక్కువ గింజలు నిండుకోవడానికి, అదేవిధంగా తాలు గింజల సమస్య తగ్గడానికి ఈ పద్ధతి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ప్రొద్దుతిరుగుడులో మనకి ఎక్కువ దిగుబడి రావాలి, ఫలదీకరణం బాగా రావాలి అనుకుంటే మనం ఈ ప్రొద్దుతిరుగుడులోనే ఈ తేనె పురుగుల పెంపకాన్ని కూడా రైతులు చేపడితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ ప్రొద్దుతిరుగుడులో దిగుబడి పెరగడమే కాకుండా ఎక్కడైతే మనం ఈ తేనె తీగల పెంపకాన్ని ఒక పెట్టెలు కనుక పెట్టుకుంటే తద్వారా కూడా మనం కొంతవరకు తేనెను తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ తాలు గింజల సమస్య తగ్గించుకోవాలంటే చీడపీడల మీద కూడా సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పురుగులు వీటి నివారణ కోసం సేంద్రియ పద్ధతుల్లో భాగంగా అక్కడక్కడ బర్డ్ పెర్చెస్ కనుక ఏర్పాటు చేయడం కానీ, లేదంటే వేప నూనె సంబంధించిన పిచికారీ చేసుకోవటం, ఇలాంటి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు రైతులు పాటిస్తే తాలు గింజల సమస్య తగ్గి దిగుబడి పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది.